మహారాష్ట్రలో కొత్త ఉద్యమం తెరపైకొచ్చింది. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకులోని 40 గ్రామ పంచాయతీలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలన్న డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. తమ గ్రామాలను చేస్తే అభివృద్ధి చేయండి, లేకుంటే తెలంగాణలో కలపండి అని మహారాష్ట్ర సర్కార్ను డిమాండ్ చేస్తున్నారు ధర్మాబాద్ తాలూకా వాసులు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెస్తుందని, మా దగ్గర మాత్రం రైతులను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మహారాష్ట్ర ధర్మాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మహారాష్ట్ర సరిహద్దులోని 40 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలన్న ఆందోళనలు రోజురోజుకి ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ 40 గ్రామ పంచాయతీలలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అసలు విలేజ్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు అన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ధర్మాబాద్ తాలూకాలోని నయాగావ్ విలేజ్ లో ఉన్నాం. చూసుకోవచ్చు, ఇక్కడ స్థానికులు అసలు వారు ఎందుకు తెలంగాణలో కలపాలనుకుంటున్నారు, అసలు లోకల్లో వాటికి ఎటువంటి సమస్య ఉందన్నది వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే మీరు ఎందుకు తెలంగాణలో కలపాలనుకుంటే ఎటువంటి ఏ సౌకర్యాలు లేవు, అందు గురించి మేము తెలంగాణలో రావాలంటున్నాం. అసలు మా నాయగావ అని బాసర 3 కిలోమీటర్లు ఉన్నది. అక్కడ ఉన్న సౌకర్యం ఇక్కడ లేదు. వర్షాకాలం వస్తే ఊళ్ళోకి వెళ్ళి అవతల వెళ్ళలేము. మా ఎమ్మెల్యేలు వచ్చిన ఫండ్స్ అంతా అక్కడనే చేసేస్తారు, పర్సంటేజ్ అడుగుతారు. ఏ సౌకర్యం లేని దానికి మేము తెలంగాణలో పోవాలని ఒకటి మేము కోరుకుంటున్నాం విలేజ్ వాళ్ళు. అంటే ప్రధానంగా మీరు తెలంగాణ ఎటువంటి ఆకర్షితులవుతున్నారు తెలంగాణ పథకాలకు సంబంధించి మీరు ఎందుకు కలపాలని? అన్ని మంచి రుణమాఫీలు వస్తున్నాయి. ఇక్కడ ఏం లేదు. ఏదన్నా చిన్న రైతుకు అని 60 సంవత్సరాల ఏదన్నా వచ్చిన దీనికి 600 ఇక్కడ ఉన్నది, అక్కడ 2000 ఇస్తున్నాడు మీ సీఎం. ఏదన్నా అసుంటి సౌకర్యాలు ఉంటే చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ వర్షాకాలం చండాలంగా ఉంటుంది. ఊరవతలు వెళ్ళాలంటే బాధ. మీరు ఇప్పుడు ఎండాకాలం ఉన్నది, ఇప్పుడు ఏం అన్ని సౌకర్యాలు మంచిగా కనబడతాయి. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఈ ఆందోళన? ఈ 4-5 సంవత్సరాల సంది చేస్తున్నాం సార్. మీరు చెప్పండి, అంటే తెలంగాణలో మీ విలేజెస్ ఎందుకు కలపాలనుకుంటారు? మా విలేజ్లో అంటే సార్ ఏముంది, తెలంగాణ అని మహారాష్ట్ర. తెలంగాణలో అంటే మా దగ్గరికి బాసర్ ఉంది. బాసర్లో ఏం దొరుకుతుంది, అది మా దగ్గర దొరకదు. విలేజ్లో ఏముంది, ఇప్పుడు 60 సంవత్సరాలకు పైసలు వస్తున్నాయి. అవి పైసలు వస్తే అవి 4 నెలలకు ఒకసారి వస్తాయి. 4 నెలలు వస్తే అన్నకి ఏం చేస్తారు, వాళ్ళు 2 సిగ్నేచర్ తీసుకుంటారు 4 నెలలది. అలాగే ఇస్తారు, 2 నెలలు పైసలు ఇస్తారు, సాగాదులు ఇస్తారు. మళ్ళీ ఇళ్ళకి ఇంకా పర్సెంటేజ్ అంతా అవే నడుస్తున్నాయి. ఇళ్ళకి అక్కడ చూస్తే తోవలు పోవాలంటే మనకి చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ వస్తే బొందలకి వెళ్ళి పోవాలా, ఇట్లా డెలివరీ పేషెంట్ పోవాలంటే తోవాల డెలివరీ అయిపోతుంది. ఇక్కడ అదే పొజిషన్ వచ్చింది. ఇక్కడ అంటే రైతులకు కూడా మీకు ఇక్కడ మహారాష్ట్ర సర్కార్ ఏం చేయట్లేదు, రైతులు మీరు పట్టించుకొచ్చే సార్, అది మెయిన్ మాట. అంతే మీరు చెప్పండి. రైతుకు సంబంధించింది ఇప్పుడు అక్కడ అనుకో ఎటువంటి మాకు ఒక సహకారం చేయలేదు. రైతుకు ఇప్పుడు రుణమాఫీ లేదు. రైతుకు ఒకటి ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఏమి ఇచ్చింది, ఇప్పుడు 65 ఏం లేదనుకో అని ఒక సరిపడిన విషయం అనుకో అటువంటి ఒక 5 లక్షలు ఇస్తుంది, అటువంటి లేదు. మరి కన్యాదానం అని పిల్లలకు ఇస్తుండు, అటువంటిది ఏం లేదు మాకు ఇప్పటికి. ఇంకా అటువంటి ఏం లేదు అని తర్వాత ఇస్తానంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ అని మహారాష్ట్ర బాండ్రు ఎంత ఉంది, 1 కిలోమీటర్ సరిపు మాకు. 1 కిలోమీటర్ ఏమన్నది బాసరా అంటే తెలంగాణ. ఆడకు పోవాలంటే మాకు 1 గంట పడుతుంది మాకు. అంటే ఎటువంటి పాంద రస్తా చిన్న తోసుకు మీకు అక్కడ డంబరి అయింది. మాకు అక్కడ ఒక రొట్టె అమ్మిలో పక్కన తింటుంది. మేము ఇక్కడ సరడ్ రొట్టె దొరుకుతుంది మాకు అంతా అన్నీ వైపు మాకు. అందువస్తా మాకు ఏమనిపిస్తుంది, మేము ఏమని చేయాలా, మా పిల్లల భవిష్యత్తు కూడా జరిగింది. ఇప్పుడు భవిష్యత్తు కూడా మంచి కావాలి, మేము తెలంగాణ రావాలి, మాకు అంతవరకు ఇచ్చి ఉన్నది. ఒక్క పంచుకు ఇప్పుడు మాకు ఎదివి నుంచి మాకు ఎదివి పని చేయలేదు. ఇప్పుడు ఏమంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ మాకు ఇప్పటికి ఒక కేడ మా పల్లె నుంచి రాడు, ఎమ్మెల్యే రాడు, ఎంపీ రాడు. అయిన పోతే మాకు ఏదో చెప్పేసరికి మీకు 10 లక్షలు మా చేసినాము, 5 లక్షలు చేసినామంటే ఇప్పటికి మాకు ఏం సహకారం చేయలేదు, ఏమీ లేదు. అంటే మీకు ఎటువంటి పథకాలు ఆకర్షితులై మీరు కలపాలంటారు తెలంగాణ సంబంధించి? మాకు ఎటువంటి అంటే మాకు తెలంగాణ పోతే మాకు రోడ్లు ఊరు అంటే ఒక సిటీ లెక్క చేస్తున్నారు అని రోడ్లు మంచి సమస్య. నాలి లేవు, ఒక ఊళ్ళో లేవు, మాకు మోరి లేవు. తర్వాత కరెంట్ ఇవి మాకు ఉచితం కరెంట్ లేకపోయా, కరెంట్ మాకు ఒక 4 గంటల కరెంట్ ఇస్తారు. కరెంట్ మాకు ఉండదు. తర్వాత చేనులలో నీళ్ళు పరుచుకుని బతున్నాం, కప్పులు అంటే నీళ్ళ కరెంట్ లైన్ ఉండదు. ఆ ఈత బతకాలి, అది లేదు మాకు.
ఎటువంటి శాఖ లోన్ ఇయ్యాడు, లోన్ మా కర్జ మాపియాడు మాకు. లోన్ ఇప్పుడు మాకు మా చేయలేదు. ఒక్కసారి ఎన్ని ఏళ్ళు అయిపోయింది. తక్కువ కాంగ్రెస్ నుంచే మాకు అప్పటి నుంచే ఇక ఈ బీజేపీ 3 ఏళ్ళ అంకు అటువంటి 12 ఏళ్ళ 50 ఏళ్ళ నుంచి ఇప్పటికి మాకు ఎటువంటి సహకారం కాలి మాకు. అందువల్ల మేమంటున్నాం మాకు తెలంగాణ మొత్తం సహకారం సీఎం ఎట్లంటే తెలంగాణ సీఎం మేము 5 ఏళ్ళ చూస్తున్నాం. అయితే సీఎం అక్కడ ఎటువంటి సహకారం అటువంటి సహకారం ఉన్నది గరీబ్ మనిషికి. మాకు ఇప్పుడు 60 ఏళ్ళ పైసలు ఇస్తారు అంటే ఇంధనం పథకం ఉంది. ఇప్పుడు ఈ పథకం ఉందా అటువంటి ఇంధనం పథకం సుఖం లేదు మాకు, ఎటువంటి లేదు. డబుల్ బెడ్రూమ్ మీకు ఇస్తున్నాడు మాకు అటువంటి ఏం లేదు. 1 లక్ష రూపాయలు ఇస్తాడు మాకు. అక్కడ 1 లక్ష ఏమవుతుంది అది ఏమి కాదు. ఒక మేస్త్రిది వెళ్తలేదు అది. ఎటువంటి సహకారం మాకు లేదని మా అందరి ఇచ్చినకి మాకు ఖచ్చితంగా మాకు తెలంగాణ పోలం మాకు అందరికి ఉన్నది. అంటే ప్రధానంగా స్థానికులు చెప్తుంది అంటే తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించి సంక్షేమ పథకాలు బాగా చేస్తుంది, మా దగ్గర ఎటువంటి పథకాలు ఇంప్లిమెంట్ చేయట్లేదు అన్నది కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో నయగావ్ సర్పంచ్ అందుబాటులో ఉన్నారు. చెప్పండి అంటే మీరు ఎప్పటి నుంచి ఆందోళన చేస్తున్నారు, ఎందుకు తెలంగాణలో కలపాలి? ఒక సంవత్సరం నుంచి ఆందోళన చేస్తున్నాము. ఈ మా దగ్గర ఎమ్మెల్యే వస్తే కూడా మేము ఆయనకు మా సమస్యలు చెప్పాము. ఇట్లా మేము ఇట్లా తెలంగాణ బార్డర్కు ఉండి తెలంగాణ పథకాలు ఎట్లా బాగా ఉన్నాయి తెలంగాణ పథకాలు. పొంతు మా దగ్గర ఆయన అక్కడ చూసిన తర్వాత మేము ఇట్లది ఉండాలా, మా హాలత్ ఇట్లదే అయిపోతున్నది. కొంచెం మేము ఇదైపోతున్న పరంతు మీదికే మైదేమో కొంచెం ఇది లేదు. దాని అక్కడికి నుంచి మాకు అనిపిస్తుంది మేము తెలంగాణలో పోవాలా. ఈ నుంచి ధర్మాబాద్ తాలూకా అంటే మా తాలూకాకు పోవాలంటే 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లకు మాకు పోవాలంటే కమస్కం 2 గంటలు కావాలా. ఉత్త బైక్ మీద పోయేడుతుంటేనే ముడ్డి ఉంటుందో నడిమే ఇట్లా పడిపోతుందో ఆ అవస్థ మన రోడ్లేదు ఉన్నది. అదే మళ్ళీ లైట్ మన దీనిది లైట్ కూడా ఇప్పుడు 24 గంటలు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. పరంతు మా దగ్గర రైతులకు లైటు పొద్దున్న దాకా 8 గంటలు, మళ్ళీ నైట్లా 8 గంటలు. పొద్దున్న దాకా ఇప్పుడు ఇంత చలి ఉన్నది కదా దాన్ని మనం చెప్పగలము. కొంత అంతా చలిలా కూడా పానంకు తాకత్ పెట్టి మొత్తం రైతులు చేనులో పోయి తెల్లని దాకా కప్పుకుంటా ఎట్లా చేసుకుంటా ఉంటామో పోతామో ఇసుంటి అవస్థలో పోయి నీళ్ళు ఇస్తున్నారు. కొంత అదే తెలంగాణ చూస్తే 24 గంటలు పొద్దున్న దాకా 10-12 గంటలు నీళ్ళు ఇచ్చుకునొచ్చు, మళ్ళీ హాయిగా ఇంటికడ పండొచ్చు. కొంత అసుంటి మా దగ్గర ఇంత సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యకు మేము బుగులు పట్టి మాకు అనిపిస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ఇంత ఇది ఉంది. దాని గురించి మేము తెలంగాణలో పోవాలా. ఇసుంటి ఇప్పుడు లక్ష్మి అది పథకం కూడా కళ్యాణ లక్ష్మి మా దగ్గర ఏమీ లేదు, 1 రూపాయి లేదు. అని రుణమాఫీ కూడా ఏం లేదు. అని ఎకరానికి ఇంకా 4,000, మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ డిక్లేర్ చేసేసరికి 5,000 రూపాయలు ఇంకా 1,000 రూపాయలు పెంచాడు. అదైతే ఏమీ లేదు. దాని గురించి మాకు అందరు మా ఈ ధర్మా తాలూకాల 13 ఊర్లు ఏ ఉందో అవి అందరికీ ఇట్లా అనిపిస్తుంది తెలంగాణ కేసీఆర్ ఆయనకు కలిసి అందరూ మా తెలంగాణలో తీసుకున్న వాళ్ళ అని మా తెలంగాణ లెక్క మా ఇది కూడా అభివృద్ధి చేయాలా. అంత మా ఊరిదంతా ఆశయం ఉంది. దాని గురించి మా కేసీఆర్ కూడా దీనికి మంచిగా ఇది చేసి మాది ఏది సమస్య ఉందో దానికి కొంచెం వేరే ఇది చేసుకొని మా సమస్యది మా ధనా తాలూకాది ఎట్లా ఇది ప్రగతి అవుతుందో దాన్ని ఆలోచించి మాకు ఇచ్చేయాలని మేము కోరుకుతున్నాం. మేము తెలంగాణలో కంపల్సరీ పోతాం. ఎంత మహారాష్ట్రలో ఉంటే మాకు అనిపిస్తుంది ఇప్పుడు భారతదేశంకు స్వాతంత్రమై 70 సంవత్సరాలక మన ప్రాథమిక గర్జలే అంటే రోడ్లు, నీళ్లు, లైటు ఇవే పూర్తిగా కాలే. అయితే ముంగడిదేము ఈ 70 సంవత్సరాల దాకా అయితే ముంగడితే మనం విచారం చేయలేము. అయితే దాని గురించి అనిపిస్తుంది ఇక మాకు తెలంగాణ గవర్నమెంట్ దీనికి మద్దతు చేసి కేంద్ర సర్కార్కి కూడా మా సమస్యలు మాండియాలా అని ఇట్లా మేము ఆలోచిస్తున్నాము. దాదాపుగా మనం స్థానికుల వర్షం చూస్తే మెజార్టీ మాత్రం వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణలో తమ విలేజెస్ ను కలపాలని, తమ దగ్గర ఎటువంటి అభివృద్ధి చెందలేదని కేవలం ఎన్నికల టైంలో మహారాష్ట్ర సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళు కేవలం మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటున్నారు తప్పితే మా దగ్గర ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు, ఖచ్చితంగా తమ విలేజెస్ ను మా తెలంగాణలో కలపాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా సీఎం కేసీఆర్ ని కూడా అవసరమైతే కేసీఆర్ ని కూడా కలిసి తమ గోడు వెళ్ళబోసుకుంటామని కూడా ధర్మాబాద్ తాలూకాలోని నయగావ్ దానికి సంబంధించి విలేజ్ పీపుల్ చెప్తున్నారు. మహారాష్ట్ర వద్దు తెలంగాణ ముద్దు అని పట్టుబడుతున్నాయి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని 40 గ్రామాలు. అసలు ఇక్కడి గ్రామాలు తెలంగాణలో ఎందుకు కలవాలనుకుంటున్నాయో అక్కడి ప్రజల్ని నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది ఎన్టీవీ. ధర్మాబాద్ తాలూకాలోని తెలంగాణలో కలవాలనుకుంటున్న అన్ని గ్రామాల్లో ఒకటే మాట, చేస్తే తమ గ్రామాలను అభివృద్ధి చేయండి, చేత కాకపోతే తెలంగాణలో కలిపేయండి అని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. పింఛన్ల నుంచి సాగునీటి వరకు ప్రతి పథకాన్ని తెలంగాణతో బేరీజు వేసుకుంటున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు.
నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని దాదాపుగా 40 గ్రామ పంచాయతీలు దానికి సంబంధించి అన్ని పంచాయతీల్లో ఎవరిని కదిలించినా ఒకటే నినాదం, తమ పంచాయతీలను తమ గ్రామాలను ఖచ్చితంగా తెలంగాణలో కలపాలన్న ఒక ప్రధానమైన డిమాండ్ తీసుకొస్తున్నారు. అంటే క్షేత్రస్థాయిలో మనం గ్రౌండ్ లెవెల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే పంచాయతీల గ్రామాల్లో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎందుకు తెలంగాణలో వారి గ్రామాలను కలపాలనుకుంటున్నారు, ఎందుకు ఆందోళనలు ఇంత పెద్ద స్థాయిలో చేయడానికి కారణం ఏందన్నది వారిని ఇప్పటికీ మనం ఆల్రెడీ నయగావ్ విలేజ్లో అడిగి తెలుసుకున్నాం. మరో విలేజ్లో ఉన్నాం, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎందుకు మీరు ప్రధానంగా మీ గ్రామాలను మీ గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలను? ముఖ్యంగా అంటే ప్రభుత్వం పట్టించుకోవడానికి వచ్చింది. బేసిక్ మనం చూద్దే, ఇప్పుడు బేసిక్ ఒక ఫార్మర్కు బేసిక్ ఏం సపోర్టింగ్ కావాలనో అది గవర్నమెంట్ అందించట్లేదు, చూసట్లేదు. మనం తెలంగాణకు అని మహారాష్ట్రకు డివైడ్ చేసి చూస్తే మనం చూసాము కదా, మా మహారాష్ట్రలో చూస్తే బేసిక్ వాటర్, ఎలక్ట్రిసిటీ అని, ఫార్మర్ కోసం మందులు, విత్తనాలు ఇవన్నీ అందించట్లేదు అని ఆ ప్రభుత్వం వీడి దాకా రావడం లేదు. అందుకోసం ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ యాస్ట్గా వచ్చి మా ముఖ్యమంత్రి వాళ్ళు కానీ పెద్ద పెద్ద లీడర్లు కానీ బయట దేశంకి వెళ్తారు, మన దేశంలో ఏం చేయాలి అని బయట దేశం వెళ్ళి బయట వేరే అక్కడ అంతా తిరుగుతారు. మరి ఒక్కసారి అయినా ఈ తెలంగాణకు పోయి చూసారా? అక్కడ రోడ్లు చూసారా? అక్కడ పొలాలు చూసారా? అక్కడ గోదావరి చూస్తే మన మహారాష్ట్ర నుంచి ఎంత గోదావరి వస్తాయో ఆ బాసర్ దాకా ఎంత గోదావరి వస్తాయో అలా వాటర్ కొద్దిగా కూడా యూజ్ అవ్వట్లేదు. బాసర్ నుంచి ముంగట చూస్తే ఎంత గోదావరి వాటర్ తెలంగాణ ప్రభుత్వం యూజ్ చేసి అలా రైతుకు అందిస్తుంది. ఈ మాకు మా పక్కన ఉంటే మా గోదావరి వెళ్ళిపోతుంది. మీరు చెప్పండి, ప్రధానంగా ఎందుకు కలపాలనుకున్నారు? యూత్ కూడా మీరు మా దగ్గర రైతులకు బాగా కష్టాలు ఉన్నాయి సార్. రైతులకు బాగా కష్టాలు ఉంటాయి, రోడ్లు బాగలేవు. మన పక్క రాష్ట్రం చూస్తే తెలంగాణకి రైతు బంధు పథకం ఉంది, చిన్నపిల్లలకు ఆహారం బాగుంది, మళ్ళీ ఏంటంటే విధవలకు, వృద్ధులకు పెన్షన్స్ నెల నెల వస్తాయి. మా దగ్గర అవి లేవు, మా దగ్గర అందటం లేవు. అవి ఒకవేళ అందుతే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము దాంట్లో కలాలనుకుంటున్నాం. అంటే మీ దగ్గర ప్రజాప్రతినిధి దగ్గర మీ సమస్యలు చెప్పారా? మీరు సమస్యలు చెప్పితాం, కానీ చెప్పిన దానికి పట్టించుకోవడం లేదు మా మహారాష్ట్ర గవర్నమెంట్. అందుకోసమే మేము తెలంగాణలో కలవాలనుకుంటున్నాం. అంటే చాలా మంది కూడా యూత్ కూడా వాళ్ళు మెజారిటీ యూత్ కూడా వాళ్ళు అదే చెప్తున్నారు, తెలంగాణలో కలపాలన్న డిమాండ్ తీసుకొస్తున్నారు. మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళు చెప్పండి, అంటే మీరు ఎందుకు తెలంగాణలో మీ గ్రామాలను కలపాలనుకుంటున్నారు? ఎందుకు కారణం ఏంది? ఏంటంటే మరి రైతులకు సరైన సదుపాయాలు లేవు, రైతులకు పొలాలకు పోవడానికి రోడ్లు లేవు, దారులు లేవు, చాలా ఇబ్బంది. రైతుకి ఏదైనా లోన్ శాంక్షన్ చేసుకోవాలంటే లోన్ శాంక్షన్ కాదు, తొందరగా తిరగబడుతుంది, ఒక నెల కొద్ది తిరగబడుతుంది. అందుకు తెలంగాణలో చేరుకోవాలని మేము అంటున్నాం. అంటే ఆందోళన చేస్తున్నారు మీరు, కానీ సాధ్యం అవుతుంది అనుకుంటున్నా? తెలంగాణలో మీ గ్రామాలను కలుపుడు సాధ్యం అవుతుందా? అవుతుంది, ఎందుకు? తెలంగాణ గవర్నమెంట్ మా గురించి కొంచెం పట్టించుకుంటే కంప్లీట్గా అవుతుంది. మీ మహారాష్ట్ర దానికి సంబంధించి లీడర్స్ని, పొలిటికల్ లీడర్స్ని కలిసారా? చెప్పారా ఈ విషయాన్ని? చెప్పాము కదా, ప్రతి సంవత్సరం కలుస్తాం, వాళ్ళకు ప్రతి సంవత్సరం కలుస్తాం, ప్రతి సంవత్సరం వాళ్ళకి చెప్తాము మా ఇక్కడ ఇట్లా రోడ్లు లేవు, అవి లేవు, ఇవి లేవు అని. వాళ్ళు పట్టించుకోరు. ఇట్లా మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు ఆందోళనలు? ఎట్లా ఏమంటారు మీ దగ్గర ప్రజాప్రతినిధులు ఏమంటారు? మీరు ఎందుకు కలపాలనుకుంటారు తెలంగాణ? మాకు బాగా తక్లీఫ్ ఉంది, రైతులకు తక్లీఫ్ ఉంది. 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు, మళ్ళీ అంత చేస్తామంటారు, మళ్ళీ ముఖం చూపియాలి, మళ్ళీ రాళ్ళు ఏం చేయాలో ఏం చేస్తారు. ఏ దానికి కూడా బాగా బాధ ఉంది మాకు, మొత్తం తక్లీఫ్ ఉన్నది. క్రాప్ లోన్లు ఇస్తలేరు, బ్యాంకులలో పోతే మాకు రైతులకు కేర్ చేయాలి, లీడర్లకు చూసుకుంటారు, ఎవరు కేర్ చేయాలి. 60 ఏళ్ళకు పరిశాని, ముసలిళ్ళకు పరిశాని, ఏ దానికి పరిశాని ఇట్లా చేస్తారు. పెన్షన్లు ఇయ్యలు, అన్ని బాధలు ఉన్నాయి కదా. చేనులలో పోదామంటే ఇంత వంటి బుడదలే ఆడ రైతు చేస్తుందా? అన్ని బాగా తక్లీఫ్ ఉన్నది. మీ దగ్గర ఎంత ఇస్తున్నారు? పెన్షన్లు ఇస్తున్నారా? ఇస్తారు మీద ఇస్తారు, 600 ఇస్తారు. కానీ ముసలి అయితే 4 నెలల దాకా పోనే పోలే ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు ఆడకెళ్ళి ఇస్తాను రాడంటాడు, నేను 3 నెలల దాకా అయ్యా, 2 నెలల దాకా అయ్యా అని ఆడు ఇట్లా బాగా పరిచయం చేస్తాడు. అంటే చాలా మంది కూడా వాళ్ళు మెజార్టీ దానికి సంబంధించి స్థానికులు కూడా అదే చెప్తున్నారు. చాలా వరకు కూడా స్థానికులు కూడా తమ విలేజెస్ ని కూడా తెలంగాణలో కలపాలన్న ఒక డిమాండ్ తీసుకొస్తున్న పరిస్థితి కనపడదు. మరి కొంతమంది రైతులు కూడా ఉన్నారు, అన్నీ తెలుసుకుని మీ మెయిన్ గా రైతులుగా మీకు ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? పరిస్థితి ఏమీ లేదు, ఏం లోన్లు లేవు, ఏమీ లేదు ఇక్కడ. రైతులకు వ్యవస్థ లేదు ఇక్కడ తెలంగాణ మహారాష్ట్రలో. అక్కడ చూస్తే మాకు పరిచయం అనిపిస్తుంది. 1 కిలోమీటర్ చూసిన దాకా మాకు బాధ అనిపించదు. అందుకోసం అటు పోవాలంటున్నాం మేము పబ్లిక్ అంతా.
అంటే మీ దగ్గర రైతులకు ఏమి ఇస్తలేదా మహారాష్ట్ర? ఏం లేదు, లోను లేదు, ఏం లేదు ఇక్కడ, ఏమీ లేదు, రుణమాఫీ లేదు, ఏం లేదు ఇక్కడ. ఎలక్షన్ వచ్చినంటే ఆస్తలు ఓటు వేసుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే పని అది అలాది. మరి 5 సంవత్సరాల దాకా ఏ ఎమ్మెల్యే రాడు, ఏ ఎంపీ రాడు, ఓడు రాడు ఇక్కడ, అంతే. అంటే మీ అందరు విలేజ్లలో అందరిది ఇదే అన్నమాట, తెలంగాణ కలపాలి. 3 ధర్మాబాద్ తాలూకాలు ఎన్ని ఊర్లు ఉన్నాయో అందరు ఇటే పోవాలంటున్నారు, అదే ఉద్దేశం అందరిది. నమ్మకం ఉందా కలుస్తా? నమ్మకం రూపాయికి రూపాయి, ఇంకేమున్నది. కలిసారా మీరు మీ దగ్గర ప్రజాప్రతినిధి? పబ్లిక్ మనసు ఇదంతా, వాళ్ళకేం కలుసు, వాళ్ళు కలిస్తే మాయాసుంటలు గరీబ్ మందికి ఓడుగా అంతాడు ఆడ, మాట్లాడతా గరీబ్ మంది కాదు, అందుకోసం ఇటు కలాలంటున్నాం మేము. మనం చూసుకోవచ్చు, అంటే రైతులు కానీ, మధ్యతరగతి కానీ, యూత్ కానీ, అంటే ఎవరిని కదిలించినా కానీ వారు ఒకటే మాట చెప్తున్నారు. అంటే ఓవరాల్గా మనం చూస్తే మనం జనం నుంచి వస్తున్న స్పందన అనుకోవచ్చు. చాలా వరకు కూడా జనం తమ విలేజెస్ను కూడా ఖచ్చితంగా తెలంగాణలో కలపాలని మేము చేసే ఆందోళన, మేము చేసే పోరాటం సక్సెస్ అవుతుందని కూడా ప్రధానంగా ధర్మాబాద్ తాలూకాలోని 40 గ్రామ పంచాయతీలు దానికి సంబంధించి కూడా వాళ్ళు విలేజెస్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రవిచరణ్తో మహేందర్, ఎన్టీవీ, ధర్మాబాద్. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో 55 గ్రామ పంచాయతీలుంటే ఇందులో 40 గ్రామ పంచాయతీల్లో తెలంగాణలో కలవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామాల్ని గమనించి అప్రమత్తమైన మహారాష్ట్ర సర్కార్ వెంటనే ఆ ప్రాంత మంత్రులు, వివిధ గ్రామాల సర్పంచులతో పాటు సమావేశం నిర్వహించింది. 40 గ్రామాల డిమాండ్లను పరిశీలించి వాటి పరిష్కారం కోసం 40 కోట్ల నిధులు ప్రకటించింది. తొలి విడత కింద 14 కోట్లు విడుదల చేసింది. కానీ ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ పరిణామాలతో ఆగ్రహం చెందిన 40 గ్రామాల ప్రజలు మరోసారి తెలంగాణలో కలుస్తామన్న ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ధర్మాబాద్ టౌన్ లోనే ఓ కాలనీలో ఉన్నాం, చూసుకోవచ్చు. ఇక్కడ జనం అసలు ఏమనుకుంటున్నారు, తెలంగాణలో వారి గ్రామాలను ఎందుకు కలపాలనుకుంటున్నారు అన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం కాలనీలో ఉన్నాం, ఆ కాలనీలో దానికి సంబంధించి పబ్లిక్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు మీరు ఎందుకు తెలంగాణలో మీ ప్రాంతాన్ని కలపాలనుకుంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు? సార్ మాకు ఏది సర్కారు సౌకర్యం లేవు, మాకు ఇవి కూడా లేవు. ఇప్పుడు పింఛన్ కూడా 600 వస్తున్నాయి, ఏది లేదు. ఏదైనా మాకు అంతే, రోడ్లు బాగాలేవు, ఏం బాగాలేవు, అంతా అట్లనే. ఇక మీ ధర్మాబాద్ ను కూడా తెలంగాణ కలపాలని డిమాండ్ చేస్తున్నారా? అవును సార్, కలపాలని డిమాండ్ చేస్తున్నాం సార్. అసలు ఎందుకు మీ ప్రాంతాన్ని తెలంగాణ కలపాలనుకుంటున్నారు చెప్పండి. తెలంగాణలో వివిధ పథకాలు రైతుల కోసం కానీ, అపంగుల కోసం కానీ, సీనియర్ సిటిజన్ల కోసం కానీ, అందరి కోసం వేరే వేరే పథకాలు బెహతరీన్ ఉన్నాయి. ఓన్లీ సూపర్ పథకాలు ఉన్నాయి. దాని తర్వాత రైతుల కోసం లైట్ ఫ్రీ ఉంది. ఇక్కడేమో రైతులకు 5 గంటలు 6 గంటలు లైట్ దొరకది. దాని తర్వాత రోడ్లదైతే ఇట్లా బేహాలు ఉంది, ఒక్క రోడ్డుతో ఏ ఊరికి ఏ మనిషివి చేరసాలాడు. ఇవాళ ఆటోలు ఇంకా బస్సెస్లో అయితే ఇప్పటికీ ఒక దాదాపు 15 ఊర్లకు ఇప్పటిదాకా బస్ అనేది ఎరకలేదు. ఇట్లా పరిస్థితి మహారాష్ట్రలో ఉంది. ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ మాకు డెవలప్మెంట్ చేస్తా అని కొంచెం బడ్జెట్ ఇచ్చారు. బడ్జెట్ ఇస్తుంది కానీ ఒక్క గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తుంది, ఇంకొక పార్టీ ఏమో బడ్జెట్ ఆపుతుంది. నో అబ్జెక్షన్ ఇస్తలేదు. 40 కోట్ల రూపాయలు మాకు శాంక్షన్ చేశారు. ఇప్పుడు 14 కోట్ల రూపాయలు వచ్చాయి జిల్లా పరిషత్కి. కానీ వాళ్ళు నో అబ్జెక్షన్ ఇయ్యగచ్చిళ్ళు. రోడ్లు డెవలప్ చేయడానికి ఏం ఛాన్సెస్ లేదు, ఏం లేదు ఇప్పుడు సద్య. దానికోసం మాకు తెలంగాణలో కలాలని ముందటి నుంచి ఉంది. ఇంకా కేసీఆర్ గారికి నేను డైరెక్ట్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను కి కేసీఆర్ గారు ఈ అచ్చటి ఎన్నికల మీ అక్కడికేని ఎమ్మెల్యే సీట్ కానీ, ఎంపీ సీట్ కానీ, అన్ని జడ్పీటీసీ కానీ, మండల్ అంటే పంచాయతీ సమితి కానీ, మున్సిపల్ కౌన్సిల్ కానీ, అన్ని ఎలక్షన్లలో మీరు కూరుకున్నాలా ఇక్కడ కంపల్సరీ. ఇంకా మాది ధర్మాబాద్ తాలూకా అక్కడ ఎట్లా పోతుందో, తెలంగాణలో ఎట్లా రావాలనో దానికోసం మీరు ఢిల్లీకి కానీ ఎక్కడంటే అక్కడ మేము తయారున్నాం మీ వెనక రావడానికి. అయితే అక్కడ మాకు చేరుకున్నాలా, ఇది రిక్వెస్ట్ చేస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ. మీరు చెప్పండి, ఎందుకు కలవాలనుకుంటున్నారు తెలంగాణలో, ఎందుకు మీ ప్రాంతం? మేము మా దగ్గర ఇక్కడ నిరాధార మందికి పైసలు పంచటానికి 600 రూపాయలు ఇయ్యదలకి నెలా కాలం కావాలా, అందులోకి సగం మంది ఇడిస పెడతారు. మళ్ళా ఇక్కడ ఏ సువిధ లేదు. అందు గురించి అక్కడ 2000 రూపాయలు దొరుకుతాయి, అక్కడ ఎందుకు మేము కలద్దు? మళ్ళా రూపాయి కిలో బియ్యం దొరుకుతుంది అక్కడ. ఇక్కడ ఏం సువిధ ఉన్నది? కోట వేస్తే మంచి ఉండడు, మంచి వేస్తే కోట ఉండదు. మళ్ళా రోడ్లది హాల్ ఉన్నది, మళ్ళీ అన్ని ఆశీర్షన్లే ఉన్నాయి. ఇక
అది చేస్తా ఇది చేస్తా, ఏదివి చేయరు, ఏదివి కాదు. దాని గురించి మాకు తెలంగాణలో పోయేది ఉన్నది. మీరు చెప్పండి, అంటే ఎందుకు ప్రధానంగా ఎందుకు కలవాలనుకుంటున్నారు సార్? तेलंगाना में जाने के लिए हम बहुत कुछ तैयार है। धर्माबाद तालुका, ये मुदल तालुका का एक पहले ये मंडल था और हमारे तेलंगाना में जाना, वो तेलंगाना में जो ऐसी योजना है, शेतकरी है, उसमें युवा है, फिर अपने जो निराधार के लोग हैं, सबके लिए तेलंगाना अच्छा है। यहाँ पे कोई कार्यकर्ता की खदर नहीं, कोई यहाँ पे शेतकरी खदर नहीं, इसलिए हम तेलंगाना में जाने के लिए तैयार है। केसीआर साहब से हमारी यही आह्वान है कि धर्माबाद तालुका को ज्यादा से ज्यादा कोशिश करके तेलंगाना में शामिल करने के लिए तैयार हो। మీరు చెప్పండి, ఎందుకు కలవాలనుకుంటున్నారా? అసలు ఎటువంటి అభివృద్ధి మీకు లేదంటారా? ఇక్కడ తెలంగాణలో ఉన్నది ఫెసిలిటీస్ ఇక్కడ మహారాష్ట్రలో లేదు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, లేకుంటే ఆధార్ పెన్షన్ కానీ, బీడీ కామగాళ్ళకి పెన్షన్ కానీ, రోడ్ కానీ, ఏది కూడా రైతులకు కానీ, వ్యాపారం కానీ, వాణిజ్యం కానీ ఏది కూడా ఇక్కడ మహారాష్ట్రలో ఫెసిలిటీ లేదు. దీనికోసం ధర్మాబాద్ తాలూకా మొత్తం తెలంగాణలో కలవాలా. అంతే నాది రిక్వెస్ట్ కేసీఆర్ సార్కి కానీ, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, కడియం శ్రీహరి కానీ, ఎవరు కూడా కానీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ధర్మాబాద్ తాలూకా తెలంగాణలో కలవాలి. అంతే. థ్యాంక్ యూ. మీరు ఆందోళన కూడా చేస్తున్నట్టున్నారు, స్పందన వస్తుందా మహారాష్ట్ర? మేము ఆందోళన చేస్తున్నాం కానీ ఇక్కడ నుంచి స్పందన లేదు. వాళ్ళిగా ఢిల్లీగా మోడీ గారి నుంచి కలిసి వాళ్ళిగా మాట్లాడి ధర్మాబాద్ తాలూకా కలుసుకోవాలి అక్కడ తెలంగాణలో. ఇది నిజాం కాలం నుంచి ఇదే మార్కెట్ ధర్మాబాద్, అక్కడే ఉండే ముంగట. కానీ మహారాష్ట్ర డివైడ్ అయిన నుంచి ధర్మాబాద్ మహారాష్ట్రలో వచ్చేసింది అని ఆ నిజాం కాలం నుంచి అక్కడే ఉన్నది. దీనికోసం అక్కడ తీసుకోవాలా, తెలంగాణలో తీసుకోవాలా, అంతే రిక్వెస్ట్. మనం చూసుకోవచ్చు, అంటే ధర్మాబాద్ టౌన్లోని అంటే ప్రజలు కూడా ఎక్కువగా మెజార్టీ ప్రజలు కూడా వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ధర్మాబాద్ తాలూకాతో పాటుగా 40 గ్రామ పంచాయతీలను కూడా తెలంగాణలో కలపాలని ఒక ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇటు పల్లెలు కానీ పట్టణాలు కానీ అంటే తేడా లేకుండా మొత్తం 40 గ్రామ పంచాయతీలది ఒకటే డిమాండ్. వాళ్ళు ఏంటంటే చేస్తే తమ ప్రాంతాలను ఇక్కడ అభివృద్ధి చేయండి, లేకుంటే తెలంగాణలో కలపండి అనే ఒక నినాదంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి మహారాష్ట్ర సీఎం స్పందించాలి, లేకుంటే తమ విలేజ్ని తెలంగాణలో కలిపేందుకు కూడా సపోర్ట్ చేయాలన్నది మాత్రం మెజార్టీ ధర్మాబాద్ దానికి సంబంధించి పబ్లిక్ నుంచి వస్తున్న వర్షన్. ఇది ధర్మాబాద్ పబ్లిక్ దానికి సంబంధించి రిపోర్ట్. కెమెరా పర్సన్ రవిచరణ్తో మహేంద్రన్ టీవీ, ధర్మాబాద్.